అందరికీ నమస్తే అండి. సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టాలి, ఏ పోస్టులు పెట్టకూడదు, రెండు వైపులా కూడా రెండు పక్షాల్లో కూడా ఒక కంట్రోల్ ఉండాలి, ఒక స్వీయ నియంత్రణ ఉండాలి. అలా లేని పక్షంలో ఇప్పుడు చూడండి, వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే పెద్ద పెద్దోళ్ళు కూడా జైలు పాలవుతున్నారు. సో చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ పిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరి కూడా ఒక ఫేక్ పోస్టింగ్ పెట్టాడనే ఆరోపణతో సుప్రీంకోర్టు కూడా అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అంటే అతను అరెస్ట్ అవ్వాల్సిందే, అతను విచారణ ఎదుర్కోవాల్సిందే, అతను చట్టపరంగా ఎదుర్కోవాల్సిందే, వెళ్ళాల్సిందే. సుప్రీంకోర్టు మొన్న హైకోర్టు నిరాకరించింది, ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా వద్దని చెప్పింది, ఇంకా నీకు బెయిల్ లేదు అని చెప్పింది. సో ఈరోజు తాజా కబురు అనమాట అది. అంటే సోషల్ మీడియాలో యాక్చువల్లీ గొడ్డళ్ళు, ఎడిటింగ్లు, ఫేక్ పోస్టింగులు రెండు పక్షాల్లోనూ ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద పెట్టారు, ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్ళ మీద పెడుతున్నారు. అయితే అది ఏ స్థాయికి పరిమితం అవ్వాలి, అది నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరో కార్యకర్తలో అండ్ పార్టీకి సంబంధం లేని అభిమానులు పెట్టేవాళ్ళు. వైసీపీలో సజ్జల భార్గవరెడ్డి గారు, పూడి శ్రీహరి గారు అండ్ వర్రా రవీంద్రారెడ్డి గారు, అంటే ఆ పార్టీలో పెద్దవాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తులే. సజ్జల భార్గవరెడ్డి గారు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఆయన సోషల్ మీడియా ఫేక్ పోస్టులు, ఎడిటెడ్ పోస్టులు, మార్ఫింగ్ పోస్టుల మీద విచారణ ఎదుర్కొంటున్నాడు. రోజుకు పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు ఆయన్ని. అంటే పూడి శ్రీహరి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ పిఆర్ఓగా పనిచేసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు ఫేక్ పోస్టుల మీద అరెస్ట్ అవుతున్నాడు. అంటే ఇక్కడ వైసీపీలో స్ట్రక్చర్ ఏంటంటే వాళ్ళు వీళ్ళని లేదు, ఏ స్థాయి వాళ్ళైనా సరే ఫేక్ పోస్టులు నమ్ముకోవడమే, ఫేక్ పోస్టులు పెట్టేయడమే. దానివలన ఏంటి, ఆ పార్టీలో ఒక చీప్, ఈ పార్టీ ఇంతే, వీళ్ళు ఇంకా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు చీప్ నమ్ముకుంటారు. సో వీళ్ళు ఎడిటింగు, మార్ఫింగు, ఫేకే చేస్తారు, ఫేక్ పాలిటిక్సే, ఫేక్ పోస్టింగే చేస్తారు అని అనుకుంటారు. దానికి సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎడిట్ చేసి వాళ్ళు మార్ఫింగ్స్ చేసి పెట్టడం వేరు. అప్పుడు అది ఆ మరొక పార్టీకి అంటదు. కానీ ఇప్పుడు భార్గవరెడ్డి గారో లేదా పూడి శ్రీహరి గారో లేదా వీళ్ళందరూ చేస్తున్నది పార్టీకి మరక అంటుతుంది. పార్టీకి మరక అంటడం కాదు, ఆ పార్టీకి ఉన్న బుద్ధులు ఉన్న మరకలే వీళ్ళకు అంటుతున్నాయి. అర్థమైందా? అంటే ఆ పార్టీ కల్చరే అది. ఆ పార్టీ కల్చరే సోషల్ మీడియాలో ఉన్నత స్థాయిలో ఉంటే మీరు ఫేక్ పోస్టింగ్లు పెట్టాల్సిందే, ఎడిటెడ్ పోస్టింగ్లు పెట్టాల్సిందే, పర్సనల్గా టార్గెట్ చేయాల్సిందే. అందుకే వీళ్ళందరూ వరుసగా అరెస్ట్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజానికి రాజకీయ పార్టీల్లో సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళైనా సరే ఒక గుణపాఠం నేర్చుకోవాలి. సాధారణంగా అందరూ ఏమంటారు, అరే సోషల్ మీడియా కేసులకు అరెస్టులు ఏంటి అంటారు. కానీ మరి సుప్రీంకోర్టు ఎందుకు ఇతను బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది? ఎందుకు నిరాకరించిందంటే, ఏమైనా నువ్వు ఒక సీఎం స్థాయి వ్యక్తి దగ్గర పిఆర్ఓగా ఉన్నావు, నువ్వు కూడా ఫేక్ పోస్టులు పెట్టడం ఏంటి? అది తెలియని వాడు పెట్టాడంటే అర్థం ఉంది. పార్టీ మీద అభిమానంతోనో లేదంటే ఆ పై స్థాయిలో అభిమానంతోనో దిగువ స్థాయిలో ఎవడో పెట్టాడంటే అర్థం ఉంది. కానీ ఒక పెద్ద స్థాయి ఉన్నత పార్టీ అధినేత దగ్గర, సీఎం స్థాయి వ్యక్తి దగ్గర చీఫ్ పిఆర్ఓగా పనిచేసి ఆ ఎడిటింగ్లు, మార్ఫింగ్లు చేశారంటే కోర్టులు క్షమించవు, చట్టాలు క్షమించవు. సో అందరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. సో అందరికీ సోషల్ మీడియా అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లే అని అనుకోవడానికి లేదు. కొంత ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ ఉండాలి, కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఏది అబద్ధం, ఏది నిజం, ఏ స్థాయి వాళ్ళు చేయాలి, ఏ స్థాయి వాళ్ళు చేయకూడదు అనేది ఉండాలి. సో కింది స్థాయి వాడైతే చూసి చూడనట్టు, లేదంటే డబ్బుల కోసం చేశాడంటారు. ఇతనికి డబ్బుల కోసమా? కాదే. చూసి చూడనట్ట? కాదే. ప్యూర్లీ తెలిసి చేశాడనమాట. అందుకే సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. సో ఇటువంటి ఉదంతాలు ఖచ్చితంగా గుణపాఠాలు.